హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ రియల్ నెంబర్స్లో నుండి 8th వీడియో అయితే ప్రీవియస్ 7 వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే, మనం దీని ముందు వీడియోలో థీరం 1.3, 1.4, 1.5 అయితే చెప్పుకున్నాం. వాటికి సంబంధించి డూ దిస్ ప్రాబ్లమ్స్ అయితే మనం ప్రీవియస్ వీడియోలో అయితే చేసాం. అయితే ఈ వీడియోలో ఆ థీరమ్స్ని బేస్ చేసుకున్న ఎగ్జాంపుల్ 5 అండ్ 6, అదేవిధంగా ఎక్సర్సైజ్ 1.3 టోటల్గా అన్నీ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎగ్జాంపుల్ 5 చూసుకున్నట్టయితే, వితౌట్ యాక్చువల్ డివిజన్ స్టేట్ వెదర్ ద రేషనల్ నెంబర్స్ ఆర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అని అన్నాడు. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చూసుకున్నట్టయితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనండి. అయితే అందులో మనకి ఫస్ట్ చూసుకున్నట్టయితే 16/125 ఇచ్చి అది రికరింగ్ టెర్మినేటింగ్ అవుతుందా, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుందా అని అడిగాడు. ఓకేనండి. అయితే మనం అనుకోవచ్చు 16/125ని ఈ విధంగా డివైడ్ చేసేస్తాను నేను, అప్పుడు ఈ ప్రాసెస్ చేసేస్తాను మామూలు డివిజన్ అన్నాడు అని అనుకోవచ్చు మీరు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, వితౌట్ యాక్చువల్ డివిజన్ అంటే ఈ డివిజన్ చెయ్యొద్దు బాబు, మీరు ఇంకో ప్రాసెస్ ఉపయోగించి చెయ్యండి అని అన్నారు. ఇంకో ప్రాసెస్ అంటే ఏముంది, మనం దీని ముందు వీడియోగా థీరం చెప్పుకున్నాం. ఏంటి, డెనోమినేటర్ని 2n కానీ 5m కానీ లేదా 2n × 5m కానీ, అంటే 2 సంథింగ్ ఏదో ఒక నెంబరు, లేదా 5 సంథింగ్ ఏదో ఒక నెంబరు, లేదా 2 సంథింగ్ నెంబర్ × 5 సంథింగ్ నెంబర్. సంథింగ్ నెంబర్ అంటే వేరే కదా, అక్కడ ఏ నెంబర్ అయినా రావచ్చు. ఏ నెంబర్ అయినా అంటే న్యాచురల్ నెంబర్స్ అని అర్థం. ఓకేనండి. ఓల్డ్ నెంబర్స్ కూడా రావచ్చు. అయితే ఈ విధంగా నువ్వు డినోమినేటర్ని రాసుకున్నట్టయితే అది తప్పనిసరిగా టెర్మినేటింగ్ అయిపోతుంది. నువ్వు ఇంకేం చెక్ చేయవలసిన అవసరం అస్సలు లేదు. అయితే ఓకే, ఫస్ట్ దాంట్లో మనకి 16/125 ఇచ్చాడు. దాన్ని నేను డినోమినేటర్ని 125 తీసుకుని దానికి ఏం చేశాను, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే కనిపెట్టాను. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. మీకు జాబ్ వచ్చే ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు చూడండి, ప్రతి దాంట్లోని ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. హెచ్సిఎఫ్ అండ్ ఐసిఎం చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే కట్టాను. ఇంకో స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. నేను ప్రీవియస్ వీడియోస్కి అయితే చెప్పానండి. ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియోస్ చాలా చాలా ఈజీగా అయితే అర్థమవుతాయి. ఓకే, 125 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 125 = 5 × 5 × 5 5 × 5 × 5నే 5³ రాసాం. అంటే 5 పవర్ సంథింగ్ నెంబర్గా రాసామా లేదా, డినోమినేటర్ని రాసాం. కాబట్టి దట్ ఈస్ ద టెర్మినేటింగ్ డెసిమల్. టీడీ అంటే టెర్మినేటింగ్ డెసిమల్. అంతేనండి. ఈ విధంగా మీరు ఈ కామన్ అంతా చేసేయచ్చు. కాబట్టి మీకు ఒకసారి చూసుకుని అన్నీ చేసి చూపిస్తున్నాను. ఓకే, నేను సెకండ్ చూసుకుంటే 25/32 డినోమినేటర్ 32, దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాను ఈ విధంగా. ఓకేనండి. 2 16 0, 2 8 0, 2 4 0, 2 2 0, 2 1 0. ఓకే, అంటే టోటల్గా 32ని 2 × 2గా రాసాము. దీన్ని 2^5గా రాసుకున్నాం. టోటల్గా మనం డినోమినేటర్ని ఏ విధంగా రాసామండి, 2 సంథింగ్ నెంబర్, ఏదో ఒక నెంబర్ రావచ్చు అక్కడ, ఆ విధంగా రాసాం. కాబట్టి దట్ ఈస్ ద టెర్మినేటింగ్ డెసిమల్. అదేవిధంగా థర్డ్ది మీరు చూసుకున్నట్టయితే 100/81 డినోమినేటర్ తోటే నీకు సంబంధం, న్యూమరేటర్తో సంబంధమే లేదు. 81 ఇస్తే దానికి సేమ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి మనం ప్రాసెస్ చేసినట్టయితే ఈ విధంగా 81 = 3 × 3 × 3 × 3గా రాసుకోవచ్చు. దీన్నే 3^4గా కూడా రాసుకోవచ్చు. ఓకేనండి. అయితే మనకి డినోమినేటర్ 2 సంథింగ్ నెంబర్ లేదు, 5 సంథింగ్ నెంబర్ లేదు, పోనీ 2 సంథింగ్ నెంబర్ × 5 సంథింగ్ నెంబర్ లేదు. సంథింగ్ నెంబర్ అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదో ఒక నెంబర్ అని అర్థం. ఓకేనండి. ఇక్కడ ఏ విధంగా ఉంది, 3^4 అని ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఎన్టీఆర్ అంటే దాని మీనింగ్ అది, వాళ్ళు హీరో అనుకుంటారు. ఓకేనండి. దాని మీనింగ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే, ఇంక ఫోర్త్ చూసుకున్నట్టయితే 41/75 సేమ్ ప్రాసెస్. 75కి నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, 3 × 5² అని వచ్చింది. అదే 5 × 3 × 5 వచ్చింది. ఇక్కడ 5 × 5 అంటే 5² రాశాను. ఓకేనండి. అయితే అనుకుంటారు 5కి 5 పవర్ సంథింగ్ నెంబర్ వస్తుంది. ఓకే, ఇది ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్ అని రాసేస్తారు. ఇక్కడ గమనించారు, ఓన్లీ 5 అన్న రావాలి, ఓన్లీ 2 అన్న రావాలి, లేదా 2 and 5 రావచ్చు. కానీ ఇక్కడ వేరే నెంబర్ రాకూడదు, 3 వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ ద నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 6 చూసుకున్నట్టయితే, రైట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ వితౌట్ యాక్చువల్ డివిజన్. అయితే మనం డివిజన్ ఉపయోగించకుండా దీన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్గా రాయాలి. ఓకేనండి. అయితే ఫస్ట్ మనకి 35/50 అయితే ఇచ్చారు. నేను దీన్ని ఫస్ట్ని 5 టేబుల్గా క్యాన్సిల్ చేసినట్టయితే ఎంత, 5 7 0 35, 5 10 0 15.
ఓకేనండి. లేదు మనకి ఎగ్జాంపుల్‌గా ఇచ్చిన ప్రాసెస్ ఏంటి అంటే 35కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే కట్టాడు ఈ విధంగా 5 7 జా 35 7 1 జా 7 ఓకేనండి. అదే విధంగా డినామినేటర్‌ని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 2 25 జా 50 5 5 జా 25 5 1 జా 5 ఓకే. నేను రెండు ఈ విధంగా రాసుకున్నాను. సేమ్ 35 ప్లేస్‌లో నేను ఇదైతే రాసాను. నెక్స్ట్ 50 ప్లేస్‌లో ఇది రాసాను. ఇప్పుడు ఈ 5 క్యాన్సిల్ చేసుకున్నట్టయితే 7/2 ఇంటూ 5 ఓకేనండి. 7/2 ఇంటూ 5 అంటే మనకి 10 ఓకేనండి. ఇచ్చేసినా మనకు వచ్చేది చివరికి 7/10 కాకపోతే మరి ఎగ్జాంపుల్‌గా ఇదే ఎందుకు చేశానంటే మనకి ఇప్పుడు మనం చేసేదంతా ప్రాసెస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇచ్చిన నంబర్స్ గురించి ఈ విధంగా రాసుకొని కొంచెం పెద్దదిగా చేస్తే బాగుంటుంది అని. ఓకేనండి. మీకు ఈ విధంగా చేసినా మార్క్స్ పడితే మీకు ఏం కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఈ విధంగా చేసినా ఓకే. మీ ఇష్టం అది. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మనకి చిన్న ట్రిక్ ఉంటది. ఏంటి అంటే ఈ విధంగా డివిజన్స్ వచ్చినట్టు అంటే ఎగ్జాంపుల్‌గా సపోజ్ 77/100 వచ్చిందని అనుకుందాం. ఇది పక్కన పెట్టండి. ఈ సమ్ ఒక ట్రిక్ చూడండి. 77/100 వచ్చినప్పుడు మనం మామూలుగా అయితే దీన్ని డివిజన్ చేసి కొంచెం పెద్దదిగా చేస్తాం. లేదు మీరు డైరెక్ట్‌గా వేసేయచ్చు దీని ఆన్సర్. ఎలా అంటే ఇక్కడ చూడండి మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి కింద ఈ విధంగా టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ విధంగా వేసుకోవాలి. ఎంత ఉంది 100 ఉందంటే 2 జీరోస్. 2 జీరోస్ ఎప్పుడైతే ఉన్నాయో దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఈ న్యూమరేటర్‌లో 2 డిజిట్స్ ముందుకు వస్తది పాయింట్. అప్పుడు ఏమవుతుంది మీకు 7.77 అవుతది. అంటే 0.77 అవుతది. ఈ పాయింట్ ముందు ఏ నెంబర్ లేదంటే 0 పెట్టుకుంటాం. ఓకేనండి. ఈ విధంగా మీరు ఇలాంటి డివిజన్స్ ఈజీగా చేయొచ్చు. నాకు ఇది చెప్పండి 88/1000 అని ఉంది. దీన్ని ఏ విధంగా అవుతుంది? పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందు వస్తదండి? 3 డిజిట్స్ ముందు వస్తది. కానీ ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయంటే నువ్వు దాన్ని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలండి 0, 8, 8 అవునా కదా? 3 డిజిట్స్ ముందుకు వచ్చిందా లేదా? మళ్ళీ పాయింట్ ముందు 0 ఏం లేదు కాబట్టి. ఓకేనండి. టోటల్‌గా దీని ఆన్సర్ మనకి ఏమవుతుంది? 0.088 అవుతుంది. అదేవిధంగా దీని ఆన్సర్ ఎంత అవుతుందండి మనకి? 0.7 అవుతుంది. ఎందుకు? 10 అంటే 1 డిజిట్ ముందుకు రావాలి పాయింటు. ఓకేనండి. కావాలంటే మీరు దీన్ని డివైడ్ చేసుకొని మీకు ఇదే ఆన్సర్ వస్తది. ఓకే. కావాలంటే మీరు చేసుకోండి. అప్పుడు మనకి 0.7 టోటల్‌గా మనం ఈ రేషనల్ నెంబర్‌ని p/q ఫార్మ్‌గా ఉన్న నెంబర్‌ని డెసిమల్‌గా అయితే మార్చేసాము. ఓకేనండి. ఓకే. ఈ సమ్ కొంచెం ఈజీ. సెకండ్ చూస్తే మీకు ఇంకా బాగుంటది. చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. మనకి ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. అంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండా మనం డెసిమల్ ఎక్స్పాన్షన్ చెప్పొచ్చు. ఓకే. నేను ఇందాక దానికంటే ఈ సమ్ బాగుంటుంది. సెకండ్ 21/25 మీకు ఈ విధంగా రాసి నెక్స్ట్ మనం ఫస్ట్ సమ్‌గా చేసినట్టు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టి క్యాన్సిల్ చేసినా పర్వాలేదు. లేదా డైరెక్ట్‌గా క్యాన్సిల్ చేసినా పర్వాలేదు. అయితే ఇక్కడ నేను ఏమీ క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టినా గానీ 21ని 21 కింద రాసాను. ఓకేనండి. బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒకవేళ నీకు క్యాన్సిల్ అవుతుంది అని అనిపిస్తే మాత్రమే ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టు. ఇదంతా కట్టాలా అవసరమా అంటే అవసరం లేదు. బట్ కడితే ఒక మంచి ఇంప్రెషన్ అంతే. ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. 21/5 ఇంటూ 5 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 5 ఇంటూ 5 అంటే 5 స్క్వేర్. అయితే మనకి కింద ఎప్పుడైనా డినామినేటర్‌ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్‌లో గానీ, హండ్రెడ్స్‌లో గానీ, థౌజండ్స్‌లో గానీ తీసుకురావాలి. ఎప్పుడు ఈ విధంగా యాక్చువల్ డివిజన్ చెయ్యకుండా డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అడిగినప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మళ్ళీ చెప్తున్నా డినోమినేటర్స్‌ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్‌లో గానీ, హండ్రెడ్స్‌లో గానీ, థౌజండ్స్‌లో గానీ తీసుకొచ్చినట్టయితే నువ్వు డెసిమల్ ఎక్స్పాన్షన్ చెప్పడం చాలా ఈజీ. అది ఎందుకో ఇందాక ట్రిక్ బట్టి. అవునా కదా? ఓకేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఇది నాకు 10 గానీ, 100 గానీ అవ్వాలంటే ఇక్కడ తప్పనిసరిగా 5 స్క్వేర్ ఉంది. దీన్ని మీకు టెన్స్‌లో గానీ, హండ్రెడ్స్‌లో గానీ తీసుకురావాలంటే సేమ్ పవర్‌తో 2ని స్క్వేర్ ఇంకా పవర్ సేమ్ ఉండాలి. నెంబర్ మాత్రం ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 2తో ఇంటూ చేయండి. ఓకేనండి. అయితే ఇక్కడ నేను డినామినేటర్‌ని 2 స్క్వేర్‌తో ఇంటూ చేశాను కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్‌ని కూడా 2 స్క్వేర్‌తో ఇంటూ చేస్తున్నాను. 2 స్క్వేర్ అంటే 4. 4 ఇంటూ 21 అంటే 84/5 ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ ఫార్ములా చాలా జాగ్రత్తగా చూడండి. 5 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ దీని ఫార్ములా ఏమవుతుందంటే 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. దీని ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఏంటంటే a/m ఇంటూ b/m. ఈ విధంగా ఉన్నప్పుడు నువ్వేం చేసుకోవచ్చు అంటే పవర్స్ ఈక్వల్‌గా ఉన్నప్పుడు a ఇంటూ b హోల్ పవర్ mగా రాసుకోవచ్చు. ఓకేనండి. చాలా ఇంపార్టెంట్. మీరు పక్కన రాసుకున్నా పర్వాలేదు. అయితే ఇప్పుడు నేను దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్‌గా రాసుకున్నట్టయితే 84/5 ఇంటూ 2 అంటే ఎంత 10. 10 స్క్వేర్ అంటే ఎంత 100. టోటల్‌గా నువ్వు డినోమినేటర్‌ని 100 చేసావు. దీని ఆన్సర్ ఎంత అవుతుందండి టక్‌మని చెప్పొచ్చు. ఎంత అవుతుంది? 2 డిజిట్స్ ముందుకు వస్తుంది. ఏ డిజిట్స్
న్యూమరేటర్లో ఉన్న నెంబర్ యొక్క డిజిట్స్. అప్పుడు ఏమవుతుంది 0.84 2 డిజిట్స్ ఎందుకు ముందుకు వస్తుంది 2 డిజిట్స్ కాబట్టి. అప్పుడు ఇక్కడ ఏ నెంబర్ లేదు కాబట్టి 0 పెట్టుకుంటా. అంటే టోటల్గా నువ్వు డివిజన్ చేయకుండా ఈ P/Q ఫామ్గా ఉన్న నెంబర్ని డెసిమల్గా చెప్పేసావు. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి మోడల్లో వీటికి సంబంధించి మనకి ఎక్సర్సైజ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఓకేనండి, చాలా చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు థర్డ్ సమ్ అయితే చూద్దాం. 7/8 దాన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్ చేయాలి. సేమ్ అండి, డెనోమినేటర్ని ఈ విధంగా రాసుకోండి. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి రాశాను. అయితే ఏమన్నా క్యాన్సిల్ అవుతే ముందు చెప్పాను కదండి, ఏమన్నా క్యాన్సిల్ అయితే ఫస్ట్నే క్యాన్సిల్ చేసే ఆ తర్వాత డినోమినేటర్ని ఈ విధంగా మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి రాయి. ఓకేనండి, తప్పేమీ లేదు. క్యాన్సిల్ అవుతేనే క్యాన్సిల్ చెయ్యి ఫస్ట్ మామూలుగా డైరెక్ట్గా. ఇందాక మనం ఫస్ట్ ఏం చేసామంటే 35/50 అని ఉంది. నేను దీన్ని డైరెక్ట్గా క్యాన్సిల్ చేసి ఏ విధంగా రాశాను 5 7 35 5 10 50 కింద రాసింది. మీరు కూడా అంతే, క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయండి. ఓకేనండి, అప్పుడు దాని తర్వాత క్యాన్సిల్ అయిపోయాక డినోమినేటర్ని ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి రాయి. ఓకే, 2 × 2 × 2 అంటే 2 క్యూబ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించు. నువ్వు డినోమినేటర్లో ఏం తీసుకురావాలి, టెన్స్ కానీ హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ కానీ ఇలాంటి నెంబర్స్ మాత్రమే తీసుకురావాలి. ఓకే, అంటే ఇందాక చెప్పాను కదా నేను, పవర్ సేమ్ ఉండాలి. ఇక్కడ నెంబర్ ఏం మారాలి 5 క్యూబ్తో ఇంటూ చేయి, నీకు ఆటోమేటిక్గా ఈ టర్మ్స్లోకి మారిపోద్ది. ఓకే, నేను ఇందాక ఇక్కడ 5 ఉంది, మనం దేంతో ఇంటూ చేసాం 2తో ఇంటూ చేసాం. పవర్స్ అనేవి సేమ్. నువ్వు డెనోమినేటర్ని ఇంటూ చేస్తున్నావు కాబట్టి న్యూమరేటర్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు మనకి దీని ఆన్సర్ ఎంత అవుతుందంటే 7 × 5³ అంటే నేను కాలిక్యులేట్ చేసేస్తాను. 7 × 5³ అంటే మనకి 5 × 5 × 5 దట్ ఈక్వల్ టు 125. 7 × 125 అంటే మనకి 875/2³ × 5³ చెప్పాను కదండి. సేమ్ ఇందాక ఫార్ములా అప్లై చేసుకుంటే 2 × 5 హోల్ క్యూబ్, 2 × 5 అంటే 10, 10³ అంటే 1000. ఇప్పుడు దీని ఆన్సర్ ఏమవుతుందండి 0.875. ఓకేనండి, మనం P/Q ఫామ్గా ఉన్న నెంబర్ని టోటల్గా ఈ విధంగా డెసిమల్గా అయితే మార్చేసాము. ఓకేనండి, డివిజన్ చేయకుండా మార్చాలంటే ద ఓన్లీ ప్రాసెస్ ఈజ్ ఇది మాత్రమే. అంటే నువ్వు డెనోమినేటర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ విధంగా రాసుకున్నట్టయితే నీకు సమ్ అయిపోయినట్టు. ఇప్పుడు మన ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ అర్థమైతే ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. ఫస్ట్ రామన్ మీరు గమనించినట్టయితే రైట్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇంటూ ద డెసిమల్స్ అండ్ స్టేట్ వెదర్ టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. అంటే కింద ఇచ్చిన P/Q ఫామ్గా ఉన్న నెంబర్స్ని డెసిమల్స్గా ఒక మార్చేసి అవి టెర్మినేటింగ్ అవుతాయో నాన్ టెర్మినేటింగ్ అవుతాయో చెప్పు అని అంటున్నాడు. ఓకే, నేను 3/8 అయితే ఇచ్చాడు. నేను దీన్ని మామూలు యాక్చువల్ డివిజన్ ఉపయోగించి దీన్ని డెసిమల్గా మార్చాను. ఇక్కడ వితౌట్ యాక్చువల్ డివిజన్ అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేశాను. ఓకే, నేను మీకు ఇంట్రెస్ట్గా ఉంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా యాక్చువల్ డివిజన్ ఉపయోగించకుండా ఆ ప్రాసెస్ కూడా నేను పక్కన అయితే చేశాను. అయితే ఫ్రెండ్స్, నేను మిగిలిన ఇంకా మనకి 4 సమ్స్ అయితే ఉన్నాయి. ఆ 4 సమ్స్కి మామూలుగా ఈ డివిజనే నేను చేసి చెప్పేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా చేసుకోండి. ఓకేని, తప్పేమీ లేదు, వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనకి ఈ డివిజన్స్ అయితే నేను చేసి చూపించేస్తాను. మిగతా 4ని మీకు చాలా ఈజీ. దీని ఆన్సర్ మనకి 0.375 వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనండి, టెర్మినేటింగ్కి నాన్ టెర్మినేటింగ్ రిటర్నింగ్ డెసిమల్కి డిఫరెన్స్ తెలుసుకుని ఉండాలి. ఫ్రెండ్స్, మీరు ఎవరికైనా సరే ఈ డివిజన్స్ ఏ విధంగా చేయాలో తెలియనట్టు, అంటే ఈ P/Q ఫామ్గా ఉన్న నెంబర్ ఈ డెసిమల్గా ఈ డివిజన్ ఉపయోగించి ఎలా చేయాలో తెలియనట్టయితే నేను 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఫస్ట్ వీడియోలో ఆ వీడియో డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ఇచ్చాను. కన్వర్టింగ్ P/Q ఇంటూ ద డెసిమల్ అని ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకా మన సమ్స్ చూసుకుంటే ఎక్సర్సైజ్ 1.3లో ఫస్ట్ ఫార్ములా ఇది, సెకండ్ది, థర్డ్ వన్, ఫోర్త్ వన్, థర్డ్ వన్ ఫోర్త్ వన్, ఇది మనకి ఫిఫ్త్ వన్. అయితే మీకు సెకండ్ థర్డ్ మనకి ఈజీ. ఫోర్త్ ఒకసారి చూసుకున్నట్టయితే 2/11 అయితే ఇచ్చారు. సేమ్ డివిజన్ అయితే చేశాను. 2/11 అయితే ఈ విధంగా డివిజన్ చేసిన తర్వాత 2 వచ్చింది మనకి 11 కన్నా చిన్నది కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఎవరికైనా సరే ఈ డివిజన్స్ ఏ విధంగా చేయగో తెలియనట్టయితే 10th క్లాస్ రియల్ నెంబర్స్ ఫస్ట్ వీడియోగా నేను P/Q ఫామ్గా ఉన్న నెంబర్స్ని డెసిమల్గా ఏ విధంగా మార్చాలో వీడియో అయితే చేశానండి. అదే ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని యొక్క లింక్ మీరు ఒకసారి ఆ వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ ఫార్ములా ఇది, సెకండ్ ఇది, థర్డ్, ఫోర్త్ వన్ చూసుకున్నట్టయితే 2/11 దీన్ని ఈ విధంగా వేస్తాం, 0.0 అని వేస్తాం. ఓకేనండి, ఈ విధంగా. అయితే 0 వేసినప్పుడు 11 1s are 11, 9 రిమైండర్ వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి ఒక 0, 11 8s are 88, మళ్ళీ 2 మనకు రిమైండర్ వచ్చింది, పాయింట్ ఉంది కాబట్టి 0, మళ్ళీ 11 1s are 11. మనం ఈ విధంగా, అంటే ఇక్కడ చేసింది ఒకసారి మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి 18 18 అలా వస్తూనే ఉంటుంది కాబట్టి మీకు గమనిస్తే.
అందుకని చెప్పి మనకి 2/11 అంటే నేను ఏ రాసానండి 0.1818 సో అని పెట్టాను. అంటే మనకి రిపీటింగ్ యూనిట్ ఏంటి అక్కడ 18 కాబట్టి నేను 18కి బాగా పెట్టాను. కాబట్టి ఇది ఏంటండి నాన్ టెర్మినేటింగ్ అంటే టెర్మినేట్ అవ్వట్లేదు అలా వస్తూనే ఉంటుంది. బట్ రికరింగ్ అంటే ఏంటి మనకి రిపీటెడ్ అని అర్థం. ఓకేనండి, అదైతే జాగ్రత్త చూడండి. ఇక్కడ 5th చూసుకుంటే 8/125 ఇచ్చాడండి. అయితే ఇది మీకు చేసి చూపిస్తాను చూడండి. దీన్ని ఈ విధంగా రాసుకున్నాను. ఫస్ట్ 125 కన్నా 8 చాలా చిన్నది కాబట్టి ఒక 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 అయినా సరే చిన్నదైనప్పుడు మళ్ళీ ఇంకో 0 పెట్టుకోవాలి. ఓకేనండి, ఈ పాయింట్ కోసం నేను చెప్పాను. నెక్స్ట్ మనకి 125 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందంటే నియర్లీ 7 టైమ్స్ అనుకుంటా. 125 ఇంటూ సారీ అండి 6 టైమ్స్ మనకు క్యాన్సిల్ అవుతుంది. కొంచెం టేబుల్స్లో వీక్, నేను ఏమనుకోవద్దు. 750 రిమైండర్ మనకి వచ్చేసి 50 పాయింట్ ఉంది కాబట్టి 0 125 4 500 రిమైండర్ ఉంది కాబట్టి 0. అయితే మనకి దీని ఆన్సర్ ఎంత వచ్చిందండి 0.064. దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనండి, ఈ విధంగా అయితే మీరు ఫస్ట్ కామన్ అయితే అవగొట్టచ్చు. ఇప్పుడు సెకండ్ కామన్ చూద్దాం. మనకి సెకండ్ కామన్ సేమ్ మనకి ఎగ్జాంపుల్ 5 లాంటిదేనండి. అక్కడ ఎగ్జాంపుల్ 5లో అయితే వితౌట్ యాక్చువల్ సేమ్ అండి. ఇంకా ఆ రామన్ ఈ రామన్ ఒకటే. ఇది చూడడానికి కొంచెం పెద్దదిగా ఉంది, నేను షార్ట్కట్లో రాశానండి. మన ప్రాసెస్ అయితే ఒకటి, అంటే ఇచ్చిన P/Q ఫామ్గా ఉన్న రేషనల్ నెంబర్స్ టెర్మినేట్ అవుతాయి, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతాయి. జస్ట్ అడిగాడు అంతే, వాటి యొక్క డెసిమల్ ఎక్స్పెన్సెస్ అడగలేదు. వెంటనే మీకు ఏం చేస్తారు, డినోమినేటర్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనిపెట్టేసి మరొకసారి గుర్తించుకోవాలి పాయింట్ 2n కానీ 5m కానీ లేదా 2n × 5m కానీ ఈ మూడు టర్మ్స్లో ఏ విధంగా ఉన్నా కానీ మీకు అది టెర్మినేటింగ్ అవుతుంది. ఓకే, నేను ఈ కామన్ అయితే నేను అసలు చెప్పని అవసరం అయితే లేదు. కాకపోతే మీకు ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్త చూసుకోండి. మీరు చెయ్యండి మిగతా అన్నీ. తర్వాత నేను ఆన్సర్స్ రాసి చూపిస్తే నాకు కరెక్టో కాదో చూసుకోండి. అలా చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. అంతేగా నేను చెప్పిన మీకు ఎక్కించేసుకోవడం వల్ల ఏ యూజ్ అయితే ఉండదు. ఓకేనండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంక తెలుసు కదండి 5m రాసాం కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ ఇక్కడ 2 2² × 3గా రాసాం. 3 రాకూడదు మనకు, ఓన్లీ 5 కానీ 2 కానీ లేదా 2 and 5 కానీ రావాలి. కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. సేమ్ ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్. అయితే ఈ రామ్లో మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇది చెరిపేసి మీకు మీకు నోట్ చేసి అయితే చూపిస్తాను. మీకు ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియో పాస్ చేసి మిగిలిన సమ్స్ మీరు ట్రై చేయండి. ఓకేనండి, నేను తర్వాత ఆన్సర్ చేస్తాను కదా, అవి కరెక్టో కాదో మీరు చూసుకోండి. మిగతా సమ్స్ మీరు చూసుకున్నట్టయితే నేను చేశానండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్ మనకి 4th 5th సేమ్ మనం డెనోమినేటర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే కట్టాము. ఇక్కడ 6th చూస్తే మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 23/2^3 × 5^2. అవునా కదండి, అంటే 2n × 5m ఫామ్గా ఉంది కాబట్టి అది డైరెక్ట్గా టెర్మినేటింగ్ డెసిమల్గా నేను చెప్పేసాను. ఓకేనండి, మీరైనా అంతే, డైరెక్ట్గా ఇచ్చేస్తే మనం డైరెక్ట్గా చెప్పేయడమే. టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుందా అని అడిగాడు అంతే. డెసిమల్ ఎక్స్పెన్సెస్ ఏమీ అడగలేదు. చాలా ఈజీ కదండి. అదేవిధంగా 7th చూసుకున్నట్టయితే ఇక్కడ కంగారు పడి చాలామంది తప్పుగా అయితే చేస్తారు. 2n × 5m ఉంది కదా, వెంటనే టెర్మినేటింగ్ డెసిమల్గా వేసేస్తారు. ఇక్కడ చూడండి పక్కన 7 ఉందిగా, ఓన్లీ 2 × 5 ఉంటే నువ్వు అన్నట్టు టెర్మినేటింగ్ అవుతుంది. ఇంకా ఏ నెంబర్ ఎక్స్ట్రాగా వచ్చినా అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. ఓకే, నేను 8th చూసుకున్నట్టయితే సేమ్ 15కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాము. అయితే చిన్న నెంబర్స్ కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాలి అంటే కట్టి చేయండి. అలా కట్టి చేస్తే ఎటువంటి మిస్టేక్ జరగదు. ఓకేనండి, ఇది మనకి 3 × 5 కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఓకేనండి, ఇప్పుడు మిగిలిన ఇంకా 2 సమ్స్ ఉన్నట్టున్నాయి. 36/100 ఒకటి, 77/210 ఒకటి, 36/100 ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 77/210 ఒకటి. కనీసం ఈ రెండన్నా మీకు చేయండి. ఓకేనండి, మీకు చేసి ఒకసారి మీ టెక్స్ట్ బుక్ ఆన్సర్స్గా చూసుకొని, ఇది రెండు నేను చెప్పట్లేదు, దయచేసి మీకు చేయండి. మీకు చేయకుండా నేను చెప్పి నోట్ చేసుకోవడం వల్ల మీకైతే ఏ యూజ్ ఉండదు. ఓకేనండి, దయచేసి మీకు మ్యాథ్స్ రావాలంటే కాన్సెప్ట్ వినండి చెప్పింది వీడియోలో, ఆ తర్వాత వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ వినండి, కనీసం ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్నైనా మీకు చేయండి. ఓకేనండి, ఓకే, ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ అయితే చూద్దాం. ఆ మిగిలిన 2 కూడా నేను చెప్పేసానండి, అంటే మీకు చేసాక ఆన్సర్స్ అయితే చూసుకోండి. అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సేమ్ అండి, ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, దీన్ని క్యాన్సిల్ చేసుకుని అంటే ఇంకా క్యాన్సిల్ అవుతుంది, అది క్యాన్సిల్ చేసుకుని కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేసుకో, ఒకవేళ క్యాన్సిల్ అయితే, అవ్వకపోతే వదిలే. ఓకేనండి, ప్రతి ప్రాబ్లం అంతే. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ అయితే చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ రేషనల్స్ ఇంటూ డెసిమల్ ఫామ్ యూజింగ్. అయితే మనకి టెక్స్ట్ బుక్లో థీరం 1.2 ఇచ్చారండి. అయితే థీరం 1.2 అయితే మనకి
ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేను అనుకుంటున్నాను థియరమ్ 1.4 అని. ఎందుకంటే థియరమ్ 1.4లో మనకి p/q ఫామ్గా ఉన్న నెంబర్ని మనం డెసిమల్గా మార్చే థియరమ్ అంటే 1.4 మనం ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. బట్ నాకైతే కన్ఫర్మ్ కాలేదు ఇక్కడ థియరమ్ అనేది టెక్స్ట్ బుక్ తప్పిచ్చాడు అని అనుకుంటున్నాను. బట్ నేను గైడ్లో చూసినట్టయితే ఈ విధంగా అంటే మనం డివిజన్ చేయకుండా దీన్ని డెసిమల్గా మార్చాడు. ఓకేనండి, అది థియరమ్ 1.4 అది ఏంటంటే నేను ఒకసారి అడిగి చెప్తాను ఎవరినైనా, మీకు డిస్క్రిప్షన్లో కుదిరితే మెన్షన్ చేస్తాను, లేదంటే మీ సార్ని అయితే అడగండి. కానీ ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి, అంటే మామూలు డివిజన్ చేయకుండా డైరెక్ట్గా చేసాం కదండి ఇందాక మనం కింద టెన్స్లో కానీ డెనోమినేటర్స్ 10s 100s 1000s మార్చుకుని చేసాం కదా. ఎగ్జాంపుల్ 6 అనుకుంటా, సేమ్ అదే ప్రాసెస్ అండి. అయితే నేను ఒక సమ్ చెప్పి మిగతా ఇందులో మనకి 4 సమ్స్ అయితే ఉన్నాయి. అయితే మిగతా 5 సమ్స్ ఉన్నాయి, మిగతా 4 సమ్స్ అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ చూసుకున్నట్టయితే 13/25 సేమ్ ఇందాక మనం ఎగ్జాంపుల్ 16 చేసుకున్నాం కదండి. సేమ్ ప్రాసెస్ 25ని 5 × 5గా రాసానంటే 13/5². 25 ప్లేస్గా 5² పెట్టండి. ఇప్పుడు నువ్వు కింద దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ టెన్స్లో కానీ 100sలో కానీ మార్చాలంటే ఏ నెంబర్తో ఇంటూ చేయాలని చెప్పాను, 2 పవర్ ఎంత ఉండాలి, సేమ్ అయితే ఉండాలి. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి న్యూమరేటర్ కూడా ఇంటూ చేసేయి, అవునా కదా. 2² అంటే 4, 4 × 13 అంటే 52/5 × 2² సేమ్ అండి ఇందాక ప్రాసెస్. మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఇవన్నీ ఈజీ. ఓకేనండి, 10². అప్పుడు మనకి ఏమవుతుందండి 52/100 అంటే దట్ ఈక్వల్ టు 0.52. ఓకేనండి, అయితే ఈ ప్రాసెస్ ఉపయోగించి చేయమని ఇచ్చాడు. అది థియరమ్ 1.4 అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఏ థియరమో చెప్పలేదు, డైరెక్ట్గా దీన్ని డివిజన్ యూజ్ చేయకుండా ఈ విధంగా చేయొచ్చని అయితే ఏ థియరంలోనే లేదు. ఓకేనండి, ఒకసారి నేను అడిగైతే దాని గురించి చెప్తాను, మీకు దాని గురించి ఏమో ఆలోచించొద్దు, ఈ ప్రాసెస్ అయితే ఉపయోగించండి. మీకు ఇది ఒకవేళ ఎగ్జామ్కి ఇచ్చాడు అనుకోండి, ఏమంటాడంటే వితౌట్ యాక్చువల్ డివిజన్, సేమ్ మనకి ఎగ్జాంపుల్ 16 ఇచ్చాడు కదా, హెడ్డింగ్ అదే ఇస్తాడు, మీకు ఏం కంగపడొద్దు, థియరమ్స్ ఏమి ఇవ్వడు. ఓకేనండి, అది మీకు దాని గురించి ఆలోచించవలసిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకే, నేను మిగిలిన సమ్స్ అయితే నేను చేసి చూపిస్తాను. సెకండ్ ఇది సేమ్ ఫస్ట్ మోడల్ అండి. అయితే థర్డ్ చూసుకున్నట్టయితే ఒకసారి 23/2³ × 5². చాలా మందికి ఆనందం ఎక్కువైపోయి, అంటే ఆనందం అంటే ఇది సరదాగానండి, ఎవరిని నేను ఏం అంటలేదు, ఇది సరదా కోసం అంతే. పవర్స్ ఈక్వల్గా లేకుండా కూడా దీన్ని డైరెక్ట్గా ఏమనుకుంటారు, 23/2 × 5³ వేసేస్తారు కొంతమంది, 23/2 × 5² వేసేస్తారు కొంతమంది. మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎప్పుడు, పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే. కానీ అక్కడ నీకు కనిపించినట్టయితే పవర్స్ ఈక్వల్గా ఉన్నాయా, ఒకదానికి 3 ఉంది, ఒకదానికి 2 ఉంది. అయితే నువ్వు పవర్స్ ఈక్వల్ చేసేయి, అంటే దీన్ని ఇంకో 5తో ఇంటూ చేసాం అనుకో, అంటే న్యూమరేటర్ని కూడా ఇంటూ చేయాలి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. అప్పుడు నీకు ఏమవుతుంది, 5 5 3 15, 5 2 10 11 అంటే 115 చూడు 5² × 5 అంటే ఏమవుతుంది నీకు 5³ అవుతుంది. ఓకేనండి, ఈ విధంగా నువ్వు సెట్ చేసుకోవాలి, ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాడు. అప్పుడు 115/2 × 5³ అవునా కదా, దట్ ఈక్వల్ టు 115/2 × 5 అంటే 10³ అంటే మనకి ఏమవుతుందండి 1000 అవుతుంది. టోటల్గా దీని ఆన్సర్ వచ్చేసి 0.115 అవుతుంది. ఓకేనండి, ఫోర్త్ది కూడా సేమ్ మోడల్లో, అది కూడా నేను చేసి చూపిస్తాను. ఫోర్త్ది ఒకసారి మీకు గమనించినట్టయితే 7/108/3² × 5². మీకు ఫస్ట్ నేను చెప్పానండి, ఏదైనా ఫ్రాక్షన్ మనకి క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సిల్ చేసుకో. 3² అంటే ఎంతండి మనకి 9. అంటే మన గోల్ ఏంటండి అసలు డినోమినేటర్గా 2s 5s తీసుకురావడమే. ఇక్కడ 3 ఉంది కాబట్టి అది పోవడానికి మన ప్లాన్ అంతే. అది అప్పుడు 9 వచ్చింది, 9 ఇందులో క్యాన్సిల్ అవుతుంది, ఇన్ టైమ్స్ 9 8s 72, అదేవిధంగా 9 2s 18. చాలామంది 7/108 9తో ఏ విధంగా చేస్తారంటే 9 8s 72 9 2s 18 వేస్తారండి. 9 82s ఇది వస్తుందా, మీరు అది చెప్పండి నాకు. ఎప్పుడైనా సరే 2 డిజిట్స్ ఈ విధంగా మనకు ఒకసారి డౌట్ వచ్చినప్పుడు చెక్ చేసుకో. 97218 9 8s 72 1 దించుకుంటావు, దీనికన్నా చిన్నది కాబట్టి 18 దించుకుంటావు, 2 డిజిట్స్ని ఒకేసారి దించినప్పుడు పక్కన 0 9 2s 18. ఓకేనండి, అండ్ టైమ్స్ క్యాన్సిల్ చేసి 802/5² అయితే వచ్చింది. సేమ్ మన కింద డెనోమినేషన్ 10sలో కానీ 100sలో కానీ 1000sలో కానీ మార్చాలంటే తప్పనిసరి ఇక్కడ 5² ఉంది కాబట్టి నువ్వు ఏ నెంబర్తో ఇంటూ చేయాలి, 2² పవర్ సేమ్ అయి ఉండాలి. ఇక్కడ 5 ఉంటే 5 2తో ఇంటూ చేయి, ఒకవేళ 2 ఉంటే 5తో ఇంటూ చేయి, పవర్స్ మాత్రం సేమ్ ఉండాలి. ఓకేనండి, డినోమినేటర్ని ఇంటూ చేసాం కాబట్టి న్యూమరేటర్ని ఇంటూ చేసాము. 2² అంటే 4 4 × 8 నట్టు అంటే 3208/5 × 2² ఇదంతా కామన్. అయితే టోటల్గా మనకు ఆన్సర్ వచ్చేసాక పాయింట్ ఎక్కడికి వస్తుందండి, 2 డిజిట్స్ ముందుకు వస్తుంది, అంటే ఎక్కడికి వస్తుంది 32.08 ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ దీనికి కూడా నేను 110కి ఈ విధంగా రాసి ఇంకా క్యాన్సిల్ అవుతుందేమో అని ఒకసారి చెక్ చేశాను, అంటే మనకి కింద 2s 5s మాత్రం ఉండదు కదా. ఓకేనండి, కాబట్టి ఈ విధంగా నేను చెక్ చేసినప్పుడు చెక్ చేసుకోవాలండి మనం
అంటే కొత్తగా కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ తర్వాత మీకు తప్పకుండా అలవాటు అవుతుంది. ఓకేనండి, ఇంక మనకి లాస్ట్ రామన్ చూద్దాం ఫ్రెండ్స్. అయితే మనకి ఫోర్త్ రామన్ హెడ్డింగ్ చూసుకుంటేనే మనకు చాలా పెద్దది. ఓన్లీ మీకోసం కష్టపడి ఏదో రాసాను అనుకోండి. అయితే ఒకసారి హెడ్డింగ్ చూడండి, దీని మీనింగ్ చాలామందికి అర్థం కాదు. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్, ఇది హెడ్డింగ్ అండి. ఓకే, హెడ్డింగ్ పైన రాగేది చెరిపేస్తాను. ఒకసారి హెడ్డింగ్ మీకు అర్థమయ్యేగా చెప్పడం కోసం రాశాను అంతే. ద డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో, అంటే కింద కొన్ని డెసిమల్ ఫార్మ్ ఆఫ్ రియల్ నెంబర్స్, అవి రేషనల్గా ఇవ్వలేదు, రియల్ నెంబర్స్ యొక్క డెసిమల్ ఫార్మ్స్ ఇచ్చాడు. అంటే ఇలాంటివి ఒకసారి మీ టెక్స్ట్ బుక్ చూస్తే అర్థమవుతుంది. ఇన్ ఈచ్ కేస్ డిసైడ్ వెదర్ ద నెంబర్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్, అంటే నువ్వు ప్రతి కేసులోనే, అంటే ప్రతి నెంబర్లోనే అది రేషనల్ అవుతుందో లేదో కనిపెట్టు. ఓకేనండి, ఇక్కడ దాకా అర్థమైంది కదా, రేషనల్ అవుతుందో లేదో కనిపెట్టు. ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్, ఒకవేళ రేషనల్ అయితే, అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ P/Q, రేషనల్ అయితే తప్పనిసరిగా ఎక్స్ప్రెస్డ్ ఇన్ P/Q ఫామ్లో, అంటే P/Q ఫామ్లో రాయగలం. చాలామంది అనుకుంటారు రేషనల్ అయితే P/Q ఫామ్లో రాయాలేమో అని అనుకుంటారు. ఇక్కడ అది కాదండి, రేషనల్ అయితే అండ్ P/Q ఫామ్లో రాయగలం అని క్వశ్చన్లోనే ఇచ్చాడు, అక్కడ రాయమని అడగలేదు. ఓకేనండి, ఈ పాయింట్ కోసం నేను చెప్పాను. ఇక్కడ దాకా అయిపోయింది. వాట్ కెన్ యూ సే అబౌట్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Q? ఓకేనండి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Q, ఒకవేళ ఈ రేషనల్ నెంబర్ని నువ్వు P/Q ఫామ్లో రాయగలిగితే, రాయమని చెప్పలేదు, రాయగలిగితే Q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి ఏం తెలుసుకున్నావు అని అన్నాడు. ఓకేనండి, నేను దీన్ని గైడ్లోనే మ్యాటర్ అయితే నేను రాస్తున్నాను, మీకు అర్థమయ్యేగా. ఏది ఈజీ మ్యాటర్ ఉంటే అదే నేను చెప్తాను. టెక్స్ట్ బుక్లో ఈజీ ఉంటే టెక్స్ట్ బుక్, గైడ్లో ఈజీ ఉంటే గైడ్లో. ఓకేనండి, గైడ్లో అయితే ఈజీగా ఉంది. నేను ఒకసారి దీని యొక్క ఆన్సర్ రాసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనండి, ఇక్కడ మ్యాటర్ అయితే నేను రాశాను. అయితే ఇది పూర్తిగా గైడ్లోది కాదు, పూర్తిగా టెక్స్ట్ బుక్లో అయితే దీని ఆన్సర్ ఉండమనుకోండి. అంటే నేను ఒక పాయింట్ మీకు యాడ్ చేశాను, అర్థమయ్యేగా చెప్పాను. ఒకసారి చూడండి జాగ్రత్తగా. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఇస్ టెర్మినేటింగ్ కదా డెసిమల్ అనేది, ఇంకా మనకి చుక్కలు ఉంటేనే నాన్ టెర్మినేటింగ్, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ టెర్మినేటింగ్, హెన్స్ ఇట్ ఈజ్ రేషనల్. ఓకే, ఈ రేషనల్ నెంబర్ని సో వెన్ వై ఎక్స్ప్రెస్డ్ ఇన్ P/Q, అంటే ఈ రేషనల్ నెంబర్ని P/Q ఫామ్గా రాసినట్టయితే ద క్యూ అంటే ఏంటి, ఇక్కడ డెనోమినేటర్ అని అర్థం. డెనోమినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m, అవునా కదా. ఇది టెర్మినేటింగ్ అవుతుందంటే తప్పనిసరిగా డెనోమినేటర్ ఏ విధంగా ఉండాలో చెప్పాను, 2n × 5mగా ఉండొచ్చు. అంటే ఇది స్టాండర్డ్ మీకు, లేదా సింపుల్గా 2n ఉండొచ్చు, లేదా 5mగా ఉండొచ్చు. ఓకేనండి, ఈ విధంగా ఉన్నా మనం దీన్ని ఈ విధంగా మార్చేసి, ఈ విధంగా ఉన్న దీన్ని ఈ విధంగా మార్చేసి, నేను ప్రీవియస్ వీడియో అయితే చెప్పాను. మీకు ఈ పాయింట్స్ రాస్తే సరిపోద్ది, ఇందులో కష్టపడడానికి ఏమీ లేదు. అయితే మిగతా రెండింటికి కూడా మ్యాటర్ రాసి చూపిస్తాను. అదే రామంలో సెకండ్ దాన్ని మనకి 0.12 012 0012 00012 0 అని ఇచ్చాడండి. ఇక్కడ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్, అంటే టెర్మినేట్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం రిపీట్ కూడా అవ్వట్లేదు. నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే హెన్స్ ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ని మనం P/Q ఫామ్లో రాయలేము. సింపుల్గా 3 పాయింట్స్ రాస్తే సరిపోద్ది. అక్కడ క్వశ్చన్లో మనకి రామన్ ఏమడిగాడండి, రేషనల్ అయితే అప్పుడు Qని ఏ విధంగా రాసుకోవచ్చు అని అడిగాడు. రేషనల్ కానప్పుడు మనం ఇట్ ఈజ్ ఇర్రేషనల్ రాస్తే సరిపోద్ది. థర్డ్ చూసుకున్నట్టయితే 43.12345678 బార్, అంటే మీకు రిపీటింగ్ యూనిట్ ఏంటండి, ఇదంతా రిపీట్ అలా వస్తూనే ఉంటుంది. ఇది కూడా ఏంటి మీకు నాన్ టెర్మినేటింగ్, అంటే అలా వస్తూనే ఉంటుంది, కాకపోతే రిపీట్ అవుతుంది. కాబట్టి డెసిమల్ ఎక్స్పాన్షన్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అంటే ఏంటి, రిపీట్. కాబట్టి ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో వెన్ వీ ఎక్స్ప్రెస్ ఇన్ P/Q, ద Q అంటే డినోమినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n × 5m, ఈ విధంగా రాస్తే సరిపోద్దండి, మీరు ఇంకేమీ చేయని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయిపోయినట్టే. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు యూస్ఫుల్గా అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్గా అవుతుంది. తప్పకుండా షేర్ అయితే చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోతో మనకి ఎక్సైజ్ 1.3 అనేది పూర్తి అయిపోయినట్టే. నెక్స్ట్ మనకి ఇర్రేషనల్ నెంబర్స్ కాన్సెప్ట్ ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం.